వచ్చిన మెమోటో ఇచ్చేయండి బాబు. అవార్డు పట్టుకోండి. దయతో అతిథులు కూర్చోవలసిన కిరణ్ రెడ్డి గారిని స్టేజ్ పై రావాల్సిన కోసం. కిరణ్ రెడ్డి గారు ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. గ్రూప్ ఫోటో ప్లీజ్. విత్ అవార్డ్ గ్రూప్ ఫోటో. ఒక కుటుంబ సభ్యునిలాగా ఎంతో ప్రేమ ఆదరాలు చూపిస్తున్నటువంటి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, తమ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చేందుకు సదా కృతజ్ఞతలు తెలుపుతూ, కూర్చోండి కూర్చోండి సార్ పిచ్చేసి అంతే అంతే అది ఒక్క దిగుకి ఉంటుంది కదా. సో ఈ ఫిల్మ్ కి చాలా హెల్ప్ చేసినటువంటి బ్యూటవరం శ్రీమన్నారాయణ గారికి నంది అవార్డు ఉంటుంది కదా, అవార్డు ఒకటి ఇచ్చామా. శ్రీమన్నారాయణ ప్లీజ్ కమ్. శ్రీమన్నారాయణ ప్లీజ్ కమ్. సరే, నాకు చాలా హెల్ప్ చేశాడు ఈ అబ్బాయి. ఇటు 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 పద్మభయం. అనిత గారు రండి. అనిత గారు ఇంకోటి అమ్మా మెడల్ ఇంకోటి ఇచ్చేసండి. మెమ్మంటో అదే నంది నంది నంది. ఈ మేడం కూడా నాకు కొంచెం చాలా సాయం చేసింది. మంచి డ్యాన్స్ మాస్టర్ కూడా, నేషనల్ లెవెల్ డ్యాన్స్ మాస్టర్ తీసుకున్నాం. సో ఇంకా నంది అవార్డు నేనే తీసుకుంటాను, ఎందుకంటే సార్ అసలు తీసుకోవడం అనేది చాలా అవసరం నాకు. ఇంకోటి ఇవ్వ. సో మినిస్టర్ గారి యొక్క అమూల్యమైన సమయాన్ని మనం ఎక్కువ తీసుకోలేము. సుమతి గారిని తర్వాత సుమతి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మంత్రి గారి యొక్క సందేశం ఉంటుంది. సుమతి గారిని 2 నిమిషాలు మీరు ఎలా జయించారు అనే దాని మీద 2-3 minutes ప్లీజ్. ముందుగా ఆహుతులందరికీ ధన్యవాదాలు. వేదిక అలంకరించిన పెద్దలకి నమస్కారాలు. క్యాన్సర్ రాగానే అదేదో ఇంకా అయిపోతుంది మన లైఫ్ అని అనుకోకుండా చాలా ధైర్యంగా దాన్ని ఫేస్ చేసినప్పుడే మనం గెలుస్తాం అనేది ఒక నమ్మకం నాకు. దానికి ఏం చేయాలంటే రోజు ఉండే సమస్యల్ని పట్టించుకోకుండా మనం ఎలా దేంట్లో జీవిస్తామో, ఎందులో సంతోషపడతామో, మన సంతోషం ఎక్కడెక్కడ దాక్కుంది, ఇన్ని రోజులు మనం వాయిదాలు వేసిన పనులేంటి, మన హాబీస్ ఏంటి, వాటికి ప్రతిరోజు మనం స్పందించి దానికోసం కొంచెం కృషి చేస్తూ మనసుని లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకొని హ్యాపీగా గడపాలి. ప్రతిరోజును హ్యాపీగా గడపాలి. దాంతో మనకు ప్రాణం పోసుకుంటుంటది అనమాట. మనకు దానికి ఏం చేశానంటే, అంటే క్యాన్సర్ రాగానే ఇంకా ఏడ్చే వాళ్ళు అసలు పక్కన ఉండొద్దండి. ముందు అధైర్యపడతారు. ఏడ్చే వాళ్ళు నేను వద్దనే చెప్తా, ఎక్కడికి పోయినా కౌన్సిలింగ్ లో కానీ ఏడ్చే వాళ్ళు పక్కన ఉండొద్దు. ధైర్యం చెప్తారా, ఉండండి పక్కన. ఏడ్చే వాళ్ళు వస్తే ఇంకింత డౌన్ అయిపోతారు. దానికి ఇంకా ఏం చేయాలంటే బ్రీతింగ్, మెడిటేషను, 7 చక్రాస్, ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసుకోవాలి. నచ్చిన గ్రూపుల్లో జాయిన్ కావాలి. ఓన్లీ ఇంట్లో కూర్చొని ఏడుస్తా కూర్చోవడం కాదు.
ఏదైనా గ్రూప్, అది పాటలే కావచ్చు, భజనలే కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఎందులో ఒక దాంట్లో జాయిన్ అవుతే ప్రతిరోజు ఏదైనా మనుషులతో, ఇంట్లో వాళ్ళతో కాకుండా బయట వాళ్ళతో కూడా కాస్త గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటది. సమస్యలు అనేవి మనల్ని, అంటే ఒక స్పీడ్ బ్రేకర్ ఉందని తెలిసినా కూడా టాక్ మనకి గుట్టుకోకుండా స్మూత్ గా డీల్ చేయడం లైఫ్ లో ఈ మెడిటేషన్ తోటి కానీ వీటన్నిటితో అలా మన లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. సో ఎవ్వరు అంటే ప్రతి చిన్నదానికి ఆవేశపడిపోకుండా వీటి వల్ల మనకు ఒక ఎమోషన్ కంట్రోల్ అవుతుంది. ఈ చిన్నప్పటి నుంచే పిల్లలకు నేను ప్రతిదానికి హైరాణ పడి గొడవ చేసే ఇలాంటిది కాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే నా దృష్టిలోనైతే పిల్లలకి స్కూలింగ్ నుంచే మెడిటేషన్ అలవాటు చేయాలి. నా లైఫ్ లో ఇవన్నీ చేస్తున్నా కాబట్టి నేను ఇంత ధైర్యంగా వీటిని ఎదుర్కొని ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డాను అంటే అవే కారణము. ప్లస్ నా యూనివర్స్ కూడా నాకు ఏదో ఇస్తుంది అని అనిపిస్తుంటది. ఎవరి రూపంలోనో ఒక రూపంలో, ప్రస్తుతం సుధాకర్ గారి రూపంలో నాకు ఈ అవార్డు రావడం కానీ ఇంత గుర్తింపు కానీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కోమటిరెడ్డి గారు ఎంత బిజీగా ఉంటారు, ఈ రోజు ఈ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు, అది ఎలా కలిసి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇదంతా కూడా నాకు అద్భుతంగా అనిపిస్తుంది. నాకు జీవితానికి ఇది చాలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది నాది. అవి వస్తూనే ఉంటాయి, మీరు ఉన్నారు కదా చూసుకో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు బృందశ్రీ. నెక్స్ట్ బాబు చరణ్ తేజ్ సార్. రమ్మండి. సో కిరణ్ రెడ్డి వాళ్ళ డాక్టర్స్ అయితే ఫాస్ట్ వర్క్ వచ్చేసేయాలి. వాళ్ళు మినిస్టర్ గారి చేతుల మీద తీసుకోవాలని చాలా యాంగ్జైటీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈ రోజు అంటే పెంచల్ రెడ్డి గారు కూడా అద్భుతమైనటువంటి తన సేవా కార్యక్రమాల ద్వారా అతని మీద డాక్యుమెంట్ చేసిన సార్ వచ్చి మినిస్టర్ గారి చేతుల మీదుగా ఒకటి అవార్డు తీసుకోవాల్సిన కోసం. పెంచల్ రెడ్డి గారు ప్లీజ్ కమ్ సార్. పెంచల్ రెడ్డి గారు రోటరీ క్లబ్ మెంబర్లో, రోటరీ క్లబ్ కి తర్వాత ఇస్కాన్ ద్వారా టెంపుల్స్ కి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా అత్యద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పెంచల్ రెడ్డి గారు. కిరణ్ రెడ్డి గారు డాక్టర్స్ ఫాస్ట్ వచ్చేసి లేట్ చేయొద్దు. థ్యాంక్ యూ అన్న. ఫాస్ట్ గా రావాలి. సత్య సస్య ఓర్ ఇట్ ఇంకొక పాప నువ్వు కూడా వచ్చేసి పట్టుకొని పో, నువ్వే పో సార్ దగ్గర పో, నువ్వే పట్టుకొని పో. కమ్ 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 ఫస్ట్ ఇచ్చేసి అటు తిరగండి. ఇవ్వండి. వీళ్ళు గ్రాండ్ డాటర్స్ ఆఫ్ పవన్ రెడ్డి అండ్ పవన్ రెడ్డి గారు నిలబడండి సార్. గ్రాండ్ డాటర్స్ అంటే ఇష్టం లేనట్టుంది. గ్రాండ్ డాటర్స్ అంటేనే జోక్ ఉండాలి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. సో మన ముఖ్య అతిథిగా వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇంత వర్షం పడుతున్నా మనందరి గురించి వచ్చి ఇంత దిగ్విజయంగా చేసినటువంటి మన గౌరవనీయులు పూజ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా పునర్నవి మా సుమతి వదిన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో సంవత్సరాలు చేసుకోవాలని, నిన్న నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ, ఆమె డాక్యుమెంటరీ చూస్తే అది ఒక డాక్యుమెంటరీ కాదు, ఒక జీవితం ఎలా ఉంటుందో నిజంగా చూస్తున్నంతసేపు ఒకవైపు దుఃఖం, ఒకవైపు సంతోషం కలుగుతుంది. ఆమె పడ్డ కష్టాలు కానీ, ఆమె తపస్సు కానీ, ఏ విధంగా జయించింది క్యాన్సర్ను 2 సార్లు, అది ఒక విషయం అయితే
స్పోర్ట్స్ మెన్ గా ఆ వయసులో రాణించడం, ఎన్నో అవార్డులు తీసుకోవడం, లింకప్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఒకవైపు ఒక కాలుకు డ్రగ్స్ తోని ఇన్ఫెక్షన్ వచ్చినా కొద్దిగా ఆ బాధలో కూడా ఆ గేమ్ చూస్తుంటే నిజంగా ఆమె ఒక మామూలు మనలాగా మామూలు వ్యక్తి కాదు, ఆమె మామూలు మనిషి కాదు. నిజంగా ఆమెలో ఏదో ఉన్నది కాబట్టి భగవంతుడు ఆమెను అట్లా నడిపించిండ్రు. ఇలా మన ముందర ఆమెను చూస్తుంటే ఇలా కోట్లల్లో కూడా అలాంటి సుమతి వదిన గారు దొరకరు. ఆమె జీవితం ఈరోజు మనవరాళ్ళు, మనవడు, కొడుకులు, మంచి భర్త పవన్ రెడ్డి గారు, ఆమె నూతన కళ అంటే మా ప్రాంతం శ్యామ్ గారు, మేమందరం ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలతో పాటు నిజంగా ఇలాంటి వారు ఉంటారా మన దేశం ప్రపంచంలో భూమి మీద అని చెప్పి ఒకసారి అనిపిస్తుంటది. నేను చూస్తున్నంతసేపు నాకు జీవితంలో ఎన్నో ఒక సంఘటన జరిగింది. నాకు శ్యామ్కు ఒక 20 సంవత్సరాల కొడుకు కళ్ళ ముందు చనిపోతే ఏ తండ్రికైనా తండ్రికి కొడుకు దాన సంస్కారాలు చేస్తారు, కానీ కొడుకు చేయడం అంటే అది బతకాలని ఉండదు. ఇక చాలాసార్లు అనుకున్నాం, కానీ ఇలా సుమతి వదినది డాక్యుమెంటరీ చూసిన తర్వాత సరే అందరికి కష్టాలు వచ్చినప్పుడే మనం ఉండాలని చెప్పి నేను కూడా ఇప్పుడు నాకు కూడా పెద్ద ఏది ఇంట్రెస్ట్ ఉండదు లైఫ్ లో, బాబు పోయినప్పటికీ. కానీ ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేసిన బయట ఒక 400-500 మంది డాక్టర్లను చదివించిన, అమెరికా పంపించిన, జర్మనీ పంపించిన, అవన్నీ ఎక్కడ నేను ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి చెప్పుకుంటే ఏదో ఆశించి చెప్పిన ఉంటారని చెప్పి పేదవాడు నా దగ్గరకు వచ్చిందంటే ఏదో ఒకటి చేసి పంపిస్తాను. మొన్న వారం క్రితం కూడా మద్రాస్ ఐఐటిలో ఒక అమ్మాయి, ట్రైబల్ అమ్మాయి, నల్గొండ ఒక లేబర్ కూలీ బిడ్డ ఐఐటి కంప్లీట్ చేసుకొచ్చి అంకుల్ నేను జర్మనీ పోవాలని డైరెక్ట్ అమ్మాయి వచ్చింది. ఎమ్మెల్యే 12 lakhs పే చేసి ఎంఎస్ కంప్లీట్ చేయాలని చెప్పి ఐఐటిలో హైడ్రాలజీలో ఒక స్పెషల్గా 3rd year లోనే ప్రొఫెసర్లు అందరు కలిసి కూడా మంచి 10,000 వేసుకొని ఇంటర్న్షిప్ పంపించిందంట. మంచి కాలేజ్ ఒక అడ్మిషన్ వచ్చింది, ఫేమస్ హైడ్రాలజీలో ఒక రీసెర్చ్ లాగా. 3 పిల్లలు, 2 అక్క చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, తల్లి కూలికి పోతాం మా దేవరకొండ ప్రాంతం. ఆమె చెప్తుంటే ఆమె స్టోరీని ఎవరు రాలి ఒకటే వచ్చింది డైరెక్ట్ గా. ఎంతోమంది వస్తుంటారు తెలంగాణ మొత్తం నుంచి, కానీ అలాంటి వారిని చూసినా ఎంత సాయం చేసినా ఈరోజు సుమతి వదిన గారి జీవిత చరిత్ర చూస్తే నిజంగా ఇంకా ఏదో చేయాలని నాకు కూడా ఈ రోజుకెళ్ళి ఇంకో సంకల్పం కొట్టింది. అందుకనే వారి జన్మదినంలో ఇప్పుడే చెప్పింది, మీరు సమయం ఇవ్వడం కాదు, మీరే నన్ను ఇక్కడ ఆహ్వానించి మీతో మీ జన్మదిన వేడుకలు జరుపుకునే అవకాశం కల్పించినందుకు మీకు, అలాగే మా సోదరుడు సుధాకర్ గారు నాకు చాలా దగ్గర వ్యక్తిగానే, ఆయన ఇంత మంచి డాక్యుమెంటరీ ఇస్తారని చెప్పి అనుకోలేదు. ముందుగా నా డాక్యుమెంటరీ వేస్ట్ ముందు నా డాక్యుమెంటరీ 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన అవన్నీ ఈమె జీవిత చరిత్ర ముందు ఆ రాజకీయాలన్నీ కూడా వేస్తుంది. అందుకనే మరొకసారి మనకు ఈ సమయంలో మా డివిఎన్, మా ఎస్ఎన్ సత్యనారాయణ రెడ్డి వీళ్ళందరి గురించి అనుకుంటే ఈరోజు ఎక్కడ ప్రోగ్రాం పెట్టుకోలేదు. రాత్రి 2 గంటలకు మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చిన. రోజు ఒక జిల్లా పెట్టుకుంటా నేను, ఎందుకంటే ఖాళీగా ఇంట్లో ఇప్పుడు ఉండను నేను. ఎక్కడ టైం బయట ప్రోగ్రాం లేకుండా నల్గొండ కన్నా పోతే కానీ ఇంటి దగ్గర ఉండదు. నాకు వేరే బిజినెస్ అంటూ ఏం లేదు. పొద్దునైతే ఎవరన్నా వస్తారో అని చెప్పి వాళ్ళ కోసం బాధలను వాళ్ళు వస్తారని చెప్పి వాళ్ళకి సమయం ఇవ్వండి తప్ప, కానీ ఈరోజు ఎక్కడ పెట్టుకోలేదు ఇవాళ. ఎందుకంటే మీ జన్మదినంలో ఉండాలని నేనని క్యాన్సర్ చేయించడమే కాదు, ఆ తర్వాత మీ జీవిత చరిత్ర చూస్తుంటే ఆ స్పోర్ట్స్ లో కానీ మామూలు విషయం కాదు ఇది. ఎన్నిసార్లు ఎంత చెప్పినా తక్కువనే ఇది. మరొకసారి మీకు జన్మదిన వేడుకలు, ప్రతి జన్మదినంలో మీరు పిలిస్తే పిలవకుండా పాలు ఉంటాయి. ఈ డేట్ రాసి పెట్టుకుంటారు. నేను మా పవన్ అన్నకి చెప్తున్నా, శ్యామానకు కూడా చెప్తున్నా, మీరు ప్రతిసారి కూడా జన్మదిన పిలవండి, తప్పకుండా నేను వచ్చి గ్రీటింగ్ చెప్పాలి. మీ ఉన్నా లేకున్నా మీరు మాత్రం నిండా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. కేక్ ప్లీజ్ సార్. ఒక 2 నిమిషాలు కేక్ కట్ చేసిన తర్వాత మంత్రి గారు చేసిన తర్వాత కార్యక్రమం ఉంటుంది. అందరికీ అద్భుతమైనటువంటి డిన్నర్ అరేంజ్ చేసాం. దయచేసి మంత్రి గారు కొంచెం రాత్రి 2 గంటల తర్వాత చాలా అలసిపోయారు, సార్ వెళ్ళిపోయినా కూడా కార్యక్రమం కంటిన్యూ అయితే దయచేసి ఉండండి. శ్యామ్ సుందర్ రెడ్డి గారు, తర్వాత మన కిరణ్ గారు, వాళ్ళ గ్రాండ్ డాటర్స్ అందరూ కూడా స్టేజ్కి రావాల్సిందిగా సుమతి గారి యొక్క బంధువులు. అశోక్ రెడ్డి గారు రండి.
ఫ్యామిలీ మెంబర్స్ అందరు రండి. ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ త్వరగా రండి, అంత దూరం కూర్చుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావాల్సిందే, పేరు పెట్టి పిల్లలు. డాటర్ ఇన్ లాస్ కావచ్చు, ఎవరైనా కూడా రండి ప్లీజ్. రమ్య గారు మీరు చెప్పండి. హారిక, రమ్య, విజయ, శశి, మేఘన, అనుష, శోభ, అను అందరు రండి. సాషు, విహాన, సరిత, నవత, పిల్లలు ప్లీజ్ కమ్. తినడానికి వేయండి. సరే, ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంటే అందరు రావాల్సిందేనమ్మా. మీరు పర్టికులర్ బొట్టు బట్టి పిలవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ కమ్, రండి. పక్కకు లేలే, మంత్రి గారు మధ్య రండి బాబు. స్టేజ్కి రండి, ఆ సైడ్ రండి, అటు రండి. హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లీజ్ ఎనీబడి. అంతేనా? అచ్చా, రైట్ రైట్, అవునవును. సో అందరు కొంచెం మీ ఎంకరేజ్మెంట్ చెప్పడం ద్వారా ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది. హ్యాపీ బర్త్డే సాంగ్ మేడం, హ్యాపీ బర్త్డే సాంగ్ పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, ఏమో నాన్నమ్మ చూసి కొద్దిగా